गुड मॉर्निंग चिल्ड्रंस। 7वीं कक्षा में आप लोगों का स्वागत है। 7వ తరగతిలోకి వచ్చారు కదా, మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. మీరందరూ కూడా చక్కగా టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇండెక్స్ పేజ్ చూడండి, టెక్స్ట్ బుక్ చూడండి. తర్వాత ఎప్పుడైనా సరే మనం ఇండెక్స్ పేజ్ చూసుకున్నట్టయితే మనకి లెసన్ అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇకాయి 1 అని ఇచ్చారు, ఇక్కడ క్రమ సంఖ్య ఇచ్చారు, పాठ का नाम ఇచ్చారు, విధా ఇచ్చారు, మహా ఇచ్చారు, పుష్ట సంఖ్య ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మనము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఫస్ట్ లెసన్ పేరేంటి, మన్ కడతా హే. ఇందులో పిల్లల యొక్క ఆలోచన విధానం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇలాంటివంటి అన్ని కూడా ఈ యొక్క కవితా లెసన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది జూన్ నెలలో మనకి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా రెండో లెసన్ లో సచ్చా దోస్త్, ఇది ఒక కహానీ పాఠం అని చెప్పచ్చుకోవచ్చు. ఇందులో ఒక స్టోరీ పిల్లలకి మీ అందరికీ కహానీ అంటే చాలా ఇష్టం కదా, అందుకని మీకు కహానీ పాఠం ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా జూలై మంత్ లో జరుగుతుంది. అగర్ పేడ్ బి చల్తే హోతే కవిత జూలైలో ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు జూలై నెలలో చెప్తారు. అగర్ పేడ్ బి చల్తే హోతే, ఒకవేళ చెట్లు నడిచినట్లయితే అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత హిందీ దివస్, హిందీ దివస్ మనకి సెప్టెంబర్ 14th లో హిందీ దివస్ వస్తుంది కదా, ఆ హిందీ దివస్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత అసలు మనం హిందీని ఎందుకు తీసుకున్నాము, హిందీ రాష్ట్ర భాషగా ఎందుకు చెప్తున్నారు, హిందీ ఎందుకు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవడం ఎందుకు తేలిక, ఇలాంటి అన్ని విషయాలను కూడా మనకి ఒక సంవాదన రూపంలో హిందీ దివస్ అనేటువంటి పాఠం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూహేకో మిలి పెన్సిల్ అని ఒక చిన్న కహానీ లాంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనము సాధారణంగా స్టోరీస్ అంటే మీ అందరికీ ఇష్టం కదా పిల్లలు, దానికి తగ్గట్టుగా దాన్ని ఆధారంగా చేసుకుని చూహేకో మిలి పెన్సిల్ అనేటువంటి లెసన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అప్నా ప్యారా భారతదేశ్, మన భారతదేశం యొక్క గొప్పతనం, మన భారతదేశం ఎంత విశాలమైనది, మన భారతదేశంలో ఎలాంటి వాళ్ళు నివసిస్తున్నారు, ఎలాంటి పంటలు పండుతున్నాయి, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకి చక్కగా ఒక కవితా రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆగస్ట్ మంత్ లో బహుశా దీన్ని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఆస్మాన్ గిరా హే, ఇది కూడా ఒక మంచి కహానీ, మనం చక్కగా నేర్చుకోవచ్చు దీన్ని కూడా. తర్వాత బాదల్, అసలు మేఘాలు ఆకాశంలో ఉన్నాయి కదా, మేఘాలు ఎందుకు, అసలు మనకి వర్షం రావాలంటే మేఘాలు ఎందుకు అవసరం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ చాలా బాగా చెప్పడం జరుగుతుంది. తర్వాత చుట్టి పత్ర, మనము ప్రతిసారి చూసుకున్నట్లయితే చుట్టి పత్ర రాస్తూ ఉంటాం, ఇంగ్లీష్లో ఎక్కువగా రాస్తూ ఉంటాం, తెలుగులో రాస్తూ ఉంటాం. చుట్టి పత్ర అంటే లెటర్, కానీ మనం హిందీలో కూడా రాయడం నేర్చుకోవాలి. మీరు రైల్వే స్టేషన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఇంగ్లీష్తో పాటుగా హిందీ, అదేవిధంగా ఒక ప్రాంతీయ లాంగ్వేజ్. ఎప్పుడైనా సరే అందరు కూడా ఒక ప్రాంతీయ భాషతో పాటుగా ఇంగ్లీష్తో పాటుగా ఇంకొక భాష నేర్చుకోవడం అనివార్యం అవుతుంది. అలాంటి అనివార్యమైనటువంటి భాషల్లోనే మన హిందీ కూడా ఒకటి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా నేర్చుకోవాలి. అలాగే రాయడం, చదవడం, ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ వరకు చేరాలి అంటే కేవలం మాటతో కాదు, లిఖిత పూర్వకంగా మాట ద్వారా, ఈ విధంగా 2 రకాలుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు మనకి ఈ చుట్టి పత్ర. ఈ విధంగా కూడా చేయడం చెప్తూ ఉంటుంది. అందువల్ల చుట్టి పత్ర నేర్చుకోవాలి. తర్వాత నన్నా ఉన్న రహీహు, ఇది మనకి ఆర్మీ జవాన్ల గురించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం, మన దేశం కోసం, వాళ్ళ రక్షణ కోసం బయట ఉండి పహారా కాస్తూ మనకి ఏ విధంగా రక్షిస్తున్నారు అనేటువంటిది సింపుల్గా చిన్న పిల్లలకి పాడుకునేటువంటి కవితా పాఠంలాగా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత చార్మినార్, మీరందరూ చార్మినార్ చూసారా, వెళ్ళారా చార్మినార్కి? ఒక్కసారైనా వెళ్ళి చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే, దూరంలో ఉన్న వాళ్ళైతే సమ్మర్ హాలిడేస్లో ప్లాన్ చేసుకోండి, చార్మినార్ అనివార్యంగా చూడాలి. అదేవిధంగా చార్మినార్ యొక్క స్టోరీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అలాగే మనకి చార్మినార్ సంబంధించి ఇక్కడ కవితా పాట ఇచ్చాడు. ఇది 400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటిది కట్టడంగా చెప్పుకుంటారు. ఇమారత్, పురాణి ఇమారత్ హే, ఇమారత్ అంటే కట్టడం, పాత కట్టడం గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత హమారే త్యోహార్, ఇంకా చెప్పేదే ఉంది, మనందరికీ పండగలు అంటే చాలా ఇష్టం కదా, స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పుడు సెలవులు వస్తాయనే కదా ఎదురు చూస్తాం మనం. అలా సెలవుల కోసం ఎదురు చూస్తున్నప్పుడే మనకి ఈ యొక్క లెసన్ ఇవ్వడం జరుగుతుంది. హమారే త్యోహార్, మన యొక్క పండుగలు ఏంటి, మన పండుగలు అక్టోబర్లో ఏం పండుగలు వస్తాయి మనకి ఎక్కువగా, బతుకమ్మ, అదేవిధంగా దసరా, ఇలా మనకి మంచి మంచి పండుగలు వస్తాయి కదా, ఇదే కదా మన హమారా త్యోహార్. ఈ లెసన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దానితో పాటు మనందరికీ ఇష్టమైన పండుగలు ఏంటి, వినాయక చతుర్థి,
ఆ విధంగా మనకి పండగలకు సంబంధించి కూడా ఈ లెసన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇది. తర్వాత స్వచ్ఛత ఆర్ స్వాస్థ్య, అలాగే మన ఆరోగ్యము, మన యొక్క స్వచ్ఛత, మనం నీట్గా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. స్వచ్ఛ తన్ మే హీ స్వచ్ఛ మస్తిష్క నివాస్ హోతా హై అని చెప్పి పెద్దలు అన్నారు. అంటే నీట్గా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి శరీరం దొరకాలి అంటే ఫస్ట్ నీట్గా ఉండేటువంటి శరీరాన్ని కలిగి ఉండాలి. అంటే ఏం చేయాలి, ప్రతిసారి కూడా గోళ్ళు కత్తిరించుకోవాలి, హెయిర్ కట్ సరిగ్గా చేయించుకోవాలి, చక్కగా స్నానం చేయాలి, మంచి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఎండాకాలమే ఇంట్లో ఉన్నాం కదా అని స్నానం చేయకుండా ఉంటూ అలా అలా ఉండకూడదు. ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, మన చుట్టూతో పరిసరాలు నీట్గా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత గుసాడి అంటే గిరిజనుల సాంప్రదాయానికి సంబంధించినటువంటి కహానీ ఇది గుసాడి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దేవి గురించి, వాళ్ళ యొక్క ఆచార విచారాల గురించి, వాళ్ళ యొక్క సంస్కృతిని గురించి, వాళ్ళ యొక్క విధా విశేషణల గురించి మనకి ఇక్కడ ఎంతో బాగా చెప్పడం జరిగింది. తర్వాత ప్యారీ బిటియా, ఒక అమాయకురాలైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి పిల్ల, మంచి పిల్ల అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, తనకన్నా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి, ఇష్టంతో చూసుకోవాలి, అలాగే పశువుల్ని పక్షుల్ని అన్నిటినీ కూడా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనకి పుస్తకాల ద్వారా నేర్పించడం జరుగుతుంది. దానిలో భాగమే ఈ యొక్క ప్యారీ బిటియా. తర్వాత మనకి కబీర్కే దోహే ఇవ్వడం జరిగింది. దోహే అంటే ఏంటి, కేవలం రెండు లైన్లతో ప్రపంచానికి సంబంధించిన జీవిత సారాన్ని ఏర్పాటు చేసేదే మన యొక్క దోహే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి కబీర్ యొక్క దోహే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి సాహసి సునీత, చిన్నపిల్లలు ఎలాంటి సాహసాన్ని కలిగి ఉన్నారో అలా ఇంతకుముందు ఎవరైనా కలిగి ఉన్నారా, వాళ్ళు ఎలాంటి సాహసాలు చేశారు, అదేవిధంగా సాహసాలు చేసినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి బహుమానాలు అందుతాయి అనే విషయం అంతా కూడా మనకి ఈ లెసన్ని ఆధారంగా చేసుకొని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత గంటేకి ఆవాజ్, ఇది కూడా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే అపఠిత్ పాఠ్, ఇది చదువుకోవాల్సిన అవసరం లేదు. మనకి మనోరంజకం కోసం, బొమ్మల కోసం, మనం హ్యాపీగా వినడం కోసం, సబ్జెక్ట్ పైన ప్రేమ ఇష్టం పెరగడం కోసం ఉండేటువంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆత్మవిశ్వాస్ లెసన్ ఎందుకు మనకి, మనం అందరికీ కూడా మేము చదవగలమో లేదో, మాకు మార్కులు వస్తాయో రావో, నాకు హిందీ రాదు కదా, ఇలాంటి ఆలోచనలు విధానాలు కలిగి ఉంటారు. అలాంటి పిల్లల కోసం అలా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ముందుకు పోతాము. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం కష్టపడాలి, ఏదైనా సరే మనం కష్టపడి చదివితే మనకి రాదు, లేదు, కాదు, ఇలాంటి మాటలే ఉండవు. ఆ విషయాన్నే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కంజూస్ సేట్, ఇది నాకు చెప్పుకున్నాం కదా, అలాగే ఇది కూడా అపఠిత గద్య అని చెప్తున్నారు. ఇందులో కూడా మనం చాలా బాగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా మన ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి రాష్ట్రీయ గానా ఇచ్చారు, తర్వాత ప్రతిజ్ఞ ఇచ్చారు. పిల్లలు మీరు కూడా ప్రయత్నించండి హిందీలో ప్రెడ్జ్ చెప్పడానికి. అదేవిధంగా హిందీలో రాష్ట్రీయ గీతం పాడడానికి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు లాంగ్వేజ్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అలాగే అన్నీ కూడా మీకు చాలా ఈజీగా వస్తాయి. సరే, ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోదామా. ఇకాయి వన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఏంటది, చిన్న చిన్న పదాలు, ఫస్ట్ అక్షరాల యొక్క కలయికతో పదాల యొక్క కలయికతో వాక్యాల కలయికతో అనుచ్ఛేద్ అంటే పారాగ్రాఫ్, అలాగే కొన్ని పేరాల కలయికతో కొన్ని అనుచ్ఛేదం को मिलन से एक पेज, एक पुष्ट और कुछ पुष्टों के मिलन से क्या होता है एक लेसन पाठ, और कुछ पाठों के मिलाप से इकाई बनेगा. वही हमारा पहला इकाई है. इकाई का नाम है मन करता है. మనకి ఇక్కడ మన్ కడతా హే పాఠం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు, చూడండి ఎలా ఉందో. ఇదేంటో తెలుసా మీకు అందరికీ, ఇది పతంగ్. మరి ఈ అబ్బాయి కూర్చుని వెళ్తున్నాడు ఆకాశంలోకి, ये बच्चे आसमान पे जा रहे हैं, ये क्या होता है आपको सबको मालूम है ना, रॉकेट. हाँ, वेरी गुड. और यहाँ पे क्या कर रहे हैं, हमको तारे दिखाई दे रहे हैं. ये बच्चे तारे को पकड़ने के लिए रॉकेट के साथ चल रहे हैं. कितना अच्छा है ना. ये कौन है, ये तो सूरज होंगे. नहीं, सूरज होते तो स्टार्स कहाँ से आएगा, ये तो चांदमा है. आप लोगों को चांदमा को पसंद करते हैं आप लोग.
और यहाँ पे कौन है? यहाँ पे एक बच्चे रॉकेट के साथ उड़ रहे हैं आसमान पे। वो जा रहे हैं रॉकेट चला के। क्या है, आप लोगों को రాకెట్ యూజ్ करना పసంद करते आप लोग? మీ అందరికీ రాకెట్ వేసుకొని వెళ్ళడం ఇష్టమే కదా. ఇదేంటో తెలుసా? చంద్రుడు. అదే ఇదన్నీ ఏంటి? నక్షత్రాలు. ఇదంతా ఏంటి? రాత్రి సమయం. ఇక్కడ ఏంటి? పతంగ ఎగరేస్తున్నారు. ఇక్కడ పిల్లల యొక్క ఆలోచనలు అదే విధంగా ఉంటాయి కదా, మనం చూస్తాం కదా ఐడిలో. అదే విధంగా ఇక్కడ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇదేంటిది? మష్రూమ్ని వర్షం పడకుండా అడ్డం పెట్టుకున్నాడు, గొడుగులాగా వాడుకుంటున్నాడు. ఇదేంటి? మీకు అందరికీ తెలుసా ఇది? ఫ్రాగ్, మ్యాండక్. మరి ఇక్కడేంటి? ఇవన్నీ ఖిల్తా హువా ఫూల్, నవ్వుతూ ఉన్నటువంటి పుష్పాలు. మరి ఇదేంటి? పురుగులు, చోటే చోటే वही है। और यहाँ पे पत्ते दिखाई दे रहे हैं, यहाँ पे घास दिखाई दे रहे हैं। ये पूरा आपको अच्छा लगा है ना? पतंग, रॉकेट, बच्चे और लड़का, और यहाँ लड़का तो रॉकेट खेल रहे हैं और रॉकेट में जा रहे हैं। और एक लड़का तो पैराशूट लेके जा रहे हैं। ये तो तारे हैं और ये तो चांदमा है, और ये तो मशरूम के छतरी के नीचे खड़े हो रहे हैं। और यहाँ पे तो हमको मेंढक दिखाई दे रहे, यहाँ पे तो फूल दिखाई दे रहे, यहाँ पे पत्ते दिखाई दे रहे, यहाँ पे रेन ड्रॉप्स आ रहे। इतना अच्छे है। क्या यहाँ पे कुछ क्वेश्चन दिखाई देंगे? एक ठीक है, पढ़ो। चित्र में क्या क्या दिखाई दे रहे? अभी तक हम लोग बताया था ना, वही पूरा दिखाई दे रहे हैं। लड़के क्या कर रहे हैं? कुछ लोग रॉकेट पे जा रहे हैं, कुछ लोग पतंग खेल रहे हैं, कुछ लोग पप्पू का रॉकेट देख रहे हैं। लड़के क्या कर, ओके, वे एक दूसरे से क्या बातें कर रहे हैं? मैं आपसे अधिक हूँ, आपसे मैं अधिक हूँ, ऐसे बातें करते ना बच्चे. నీకన్నా నేను గొప్ప, నాకన్నా నువ్వు గొప్ప, ఇదే కదా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా? ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన లెసన్లోకి వచ్చేసాము, టాపిక్లోకి. మన లెసన్ పేరేంటి? मन करता है. मन करता है. यहाँ बच्चे क्या कर रहे हैं? ये क्या है? कबूतर को छोड़ रहे हैं बच्चे, एक लड़का और लड़की छिरकी के सहाय से पतंग को आसमान तक उड़ा रहे हैं. देखो, अभी हमारा पोएम देखेंगे. मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाऊं, मन करता है चंदा बनकर सब तारों पर आकड़ दिखाऊं, मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाऊं, मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाऊं, मन करता है चिड़िया बनकर ची ची चू चू शोर मचाऊं, मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाऊं. कैसे अच्छा लगा है ना आपको पोएम? वेरी गुड. ये पोएम का कवि कौन है? सुरेंद्र विक्रम. वेरी गुड. मैं कल यही पार्ट को एक्सप्लेन करूंगी और इसके साथ साथ మీనింగ్స్ भी बताती हूँ. రేపు నేనేం చేస్తాను, మీకు చక్కగా వీటి యొక్క మీనింగ్ చెప్తాను, రాసుకోండి. అదేవిధంగా వీటిని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? అప్పటిదాకా అందరూ సేఫ్గా ఉండండి. నెక్స్ట్ మళ్ళీ కాల్ చేయండి. ఎండలో బయట తిరగకండి, చక్కగా ఇంట్లో కూర్చుని నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన పాఠాలు చదువుకుంటూ ఉంటే నెక్స్ట్ ఇయర్కి మీకు బర్డెన్ తగ్గుతుంది. అదేవిధంగా మీరు ఎంతో హ్యాపీగా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఎంతో ఇష్టంగా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా మనం హ్యాపీగా చేయొచ్చు. ఈ లెసన్లో ఉన్నటువంటి అన్నీ కూడా నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పేజ్, ప్రతి లైన్ మొత్తం ఒక్కటి కూడా వదలకుండా అంతా నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీనికల్లా నాకు కావాల్సింది మీ సపోర్ట్. ఎందుకంటే మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. అప్పుడు మీకు ఒక్క పేజ్ కూడా, టెక్స్ట్ బుక్లో ఒక లైన్, ఒక వర్డ్ కూడా వదలకుండా అన్నీ కూడా చాలా నీట్గా చెప్పే ప్రయత్నం చేద్దాము. అందరు బాగా చదువుకుంటారు. సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇంత ఈజీనా? హిందీ మాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆ విధంగా మీరు చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. మీరు అందరూ బాగా నేర్చుకోవాలి, అదే నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అన్ని లెసన్స్ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వెరీ గుడ్.